హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరమేను పులుసు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కడాయిలో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నామండి. లవంగం, చెక్క, నూనె కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం వేడైన తర్వాత అందులో ముందుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అవి ఇప్పుడు నూనె వేడైంది కదండి, కొంచెం నూనెలో వేసుకుందాము. నూనెలో బాగా వేయించాలండి. ఈలోపు మనం కొరమేను ముక్కల్ని చూద్దాము. ఆల్రెడీ ముక్కలకి మసాలా, మిర్చి, పసుపు, కొంచెం ఉప్పు సరిపడినంత అంతా కలిపి ముక్కలకి పట్టించేలా చేసి ఒక బౌల్లో పెట్టుకున్నామండి. చింతపండు రసం కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. అందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. 3 స్పూన్లు మసాలా యాడ్ చేసుకున్నామండి. మసాలా కూడా మొత్తం స్పూన్తో కలిపేసుకోవాలండి. పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. అందులో మనం ఇవి కొరమేను ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. అవి కూడా మొత్తం కలుపుకోవాలండి. చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నామండి. రసం ఆల్రెడీ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాము. చింతపండు పులుసు కూడా యాడ్ చేసామండి. మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకుందామండి. కొబ్బరి మసాలా కూడా ఉంది కండి, కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అందులో కొంచెం లవంగం, చెక్క కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నామండి. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాం కదండి, మొత్తం కలుపుకొని ఇలా పెట్టుకోవాలండి. ఆ ముక్కలన్నీ ఉడికే వరకు ప్లేట్ పెట్టేసుకుందామండి. ఇందులో మనం కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాము, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొరమేను పులుసు కూడా రెడీ వచ్చేసిందండి. కొరమేను పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుందండి. కొరమేను పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. అలాగే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.